ఈరోజు కార్తీక పౌర్ణమి. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం పౌర్ణమి రోజున సదస్సు జరుపుకుంటున్నాం. ఆషాఢ సదస్సు, కార్తీక సదస్సు, మాఘ సదస్సు, ఈ మూడింటిని జరుపుకుంటున్నాం. మనం ఆధ్యాత్మిక రంగంలో ఉంటూ మోక్షాన్ని పొందాల్సిందే అనేటువంటి తీవ్రమైనటువంటి తపనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని విషయాల్ని అన్ని శాస్త్రాల నుండి గ్రహించినటువంటి విషయాల్ని ఒక్కసారి ఈ సందర్భంలో మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. వీటిని గుర్తుపెట్టుకున్నట్లయితే మన జీవితం చక్కగా సాగిపోతుంది. మన రాబోయేటువంటి జన్మలన్నింటినీ కూడా తగ్గించుకోవటం జరుగుతుంది. మన యొక్క తీవ్రమైనటువంటి తపనను బట్టి అసలు జన్మే లేకుండా చేసుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అలా కాకుండా వీటిని విన్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకోకుండా ఆచరణలోకి తీసుకోకుండా ఉన్నట్లయితే ఈ జనన మరణ చక్రంలో మళ్ళీ పడి కొట్టుకుంటూ ఉండవలసిందే. మరి అటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూక్తుల్ని ఈ రోజున చెప్పుకుందాం. నిజమైనటువంటి సుఖం, నిత్యమైనటువంటి ఆనందం. నిజమైన సుఖం, నిత్యమైనటువంటి ఆనందం మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే నీవు ఎవరో తెలుసుకొని నీవుగా ఉన్నప్పుడు కలుగుతుంది. నీవు ఎవరో యథార్థంగా తెలుసుకోవాలి, తత్వతః తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఆ నీ స్వరూపంగా నువ్వు ఉండాలి. అంటే నువ్వు ఆత్మను తెలుసుకొని ఆ పరమాత్మతో ఐక్యమై ఆ పరమాత్మగా ఉన్నప్పుడే ఈ నిత్యమైనటువంటి ఆనందం, అంటే ఎప్పటికీ పోకుండా శాశ్వతంగా ఉండేటువంటి ఆనందం, నిజమైనటువంటి ఆనందం, దుఃఖం లేనటువంటి ఆనందం, దాన్ని మనం శాశ్వతంగా నిలుపుకోవటం జరుగుతుంది. ఒక్క మానవ జన్మలోనే భగవంతుణ్ణి చేరుకునేటువంటి అవకాశం ఉంది. మానవుడు తప్ప మిగిలినటువంటి ఏ జీవి కూడా శాస్త్రాలను తెలుసుకోవటానికి కానీ, మోక్షాన్ని అందుకోవటానికి కానీ, సాధనలు చేయటానికి కానీ ఏ రకమైనటువంటి అవకాశం లేదు. ఒక్క మానవ జన్మ మోక్షాన్ని అందుకోవటానికి ప్రాపర్ ఛానల్, ఎందుకంటే ఇంకా రెండవది ఏమీ లేదు. ఇక మూడో విషయం, ఈ మానవ దేహం నిజమైనటువంటి దేవాలయం. అందుకే దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవ సనాతనః అన్నారు. ఈ దేహమే దేవాలయం. ఇందులో ఉన్నటువంటి నేను అనబడేటువంటి జీవుడే యథార్థంగా దేవుడు. ఇది తెలియనటువంటి వాళ్ళు, తెలిసినప్పటికీ మర్చిపోయినటువంటి వాళ్ళు, అజ్ఞానంలో పూర్తిగా మునిగిపోయినటువంటి వాళ్ళు మాత్రమే భగవంతుణ్ణి మందిరాల్లోనూ, క్షేత్రాల్లోనూ, తీర్థాల్లోనూ, శ్మశానాల్లోనూ, రాళ్లల్లోనూ, నీళ్లల్లోనూ, పుస్తకాల్లోనూ వెతుకుతూ ఉంటారు. కానీ యథార్థంగా పరమాత్మ ఎక్కడున్నాడంటే నీలో ఉన్నాడు. నీలో ఉన్నాడు కూడా కాదు, నీవే అయి ఉన్నావు. ఇక నాలుగో విషయం, మానవ జన్మ ఎలాంటిది అని అంటే ఓ నిచ్చెన మెట్టు లాంటిది. ప్రయత్నిస్తే పైకి ఎక్కొచ్చు, జారి పడితే అధపాతాళంలో పడిపోయి నడువులు వెరగొట్టుకోవచ్చు. దేనికైనా సరే
ఈ మానవ జన్మ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అలా ఎందుకు చెప్తున్నామనంటే మిగిలినటువంటి జన్మలు 84 లక్షల రకాల జన్మల్లో ఈ మానవ జన్మ తప్ప మిగిలినటువంటి 83,99,999 రకాలైనటువంటి జీవరాశుల్లో పుడితే పైకి ఎక్కడానికి వీల్లేదు, కిందకి జారి పడటానికి వీల్లేదు. ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఉంటారు. ఎందుకనంటే ఏదో కావాలని వాళ్ళు ఏమి ఆ జీవుళ్ళు పనిచేయరు. ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉండవు, ఏ రకమైనటువంటి సాధన చేయటానికి వీల్లేదు. కనుక పైకి ఎక్కడానికి వీల్లేదు, క్రిందికి జారిపోవటానికి వీల్లేదు. వాటి యొక్క వాసనలు కర్మఫలాలు అవి ఖర్చు చేసుకోవడానికి వస్తాయి, ఖర్చు చేసుకుంటే పోతాయి. మానవుడు మాత్రం అట్లా కాదు, అవి ఖర్చు చేసుకుంటాడు, కొత్తగా సంపాదించుకుంటాడు. దీని కారణంగా పైకి ఎక్కొచ్చు, క్రిందకి పడిపోవచ్చు. కాబట్టి ఈ మానవ జన్మ చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి వస్తువు. ఇక 5వది, జీవితం అంతా కూడా ఒక నాటక రంగం. సాధారణంగా ఈ ప్రపంచం మీద, వస్తువుల మీద, విషయాల మీద, వ్యక్తుల మీద తీవ్రమైనటువంటి ఆసక్తితో మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటాం. కానీ ఈ మొత్తాన్ని కూడా ఒక నాటక రంగంగా మనం భావించాలి. నటులంతా కూడా నాటకంలో తమ తమ పాత్రల్ని పోషించి నాటకం అయిపోయిన తర్వాత రంగు గడుక్కొని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎవరికి ఒకరికొకరికి సంబంధం ఉండదు. నాటకంలో ఉన్నంతసేపు భార్య, భర్త, కుమారుడు, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, ఇలా రకరకాలైనటువంటి సంబంధాలు ఉంటాయి. ఇవిగాక బంధువులు, మిత్రులు, శత్రువులు, అన్ని సంబంధాలు ఉన్నాయి. కానీ రంగు కడిగేసుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళెవ్వరు కూడా ఏమీ కాదు, ఏ సంబంధం లేదు. భార్య భార్య కాదు, భర్త భర్త కాదు, బిడ్డ బిడ్డ కాదు, బంధువు బంధువు కాదు, మిత్రుడు మిత్రుడు కాదు, శత్రువు శత్రువు కాదు. మరి మనం కూడా అంతే. ఈ జీవిత నాటక రంగం మీద మనం కూడా శరీరం అనేటువంటి వేషం వేసుకొని వచ్చాం. అయితే వేషం ఉన్నంత వరకే అన్ని రకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలు. మనం ఈ శరీరం అనేటువంటి వేషంతో ఉన్నంత వరకే భార్య, భర్త, బిడ్డ, తల్లి, తండ్రి అనేటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ ఉన్నాయి. వేషం కనుక తీసేస్తే ఎవరికి వారే యమునా తీరే. ఎవరితోనూ దేనితోనూ ఎవరికి సంబంధం అనేటువంటిది ఉండదు. ఇక 6వ విషయం అంటే సంబంధం ఉండదు కనుక అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి ఆసక్తి తగ్గుద్ది. ఇది మర్చిపోయినప్పుడు ఆసక్తి అలాగే ఉంటుంది. ఇక 6వ విషయం, ఒక చేపని చెరువుల నుంచి తీసుకొచ్చి పూల పానుపు మీద పడుకోబెట్టి ఎన్ని సపర్యలు చేసినా దానికి సుఖం లేదు, శాంతి లేదు. పైగా ఊపిరాడక గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది. తిరిగి దాన్ని స్వస్థానమైనటువంటి చెరువులో కనుక వదిలేస్తే హాయిగా, ఆనందంగా, పరమశాంతిగా ఉంటుంది. మనం కూడా అంతే. మన స్వస్థితి అయినటువంటి ఆ పరమాత్మ స్థితి ఏదైతే ఉందో, మన స్థానమైనటువంటి పరమాత్మ స్థానం నుంచి మనం కాస్త ఇక్కడ ఏదో రకమైనటువంటి జన్మ ఎత్తుతూ ఈ లోకంలోకి వచ్చి పడతా ఉన్నాం. అయితే ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని రకాలైనటువంటి సుఖాలు పొందినా, ఎన్ని సంపదల్ని పోగు చేసుకున్నా నిజమైనటువంటి సుఖం కానీ శాంతి కానీ లేదు. ఆ చేపకు కనుక ఎట్లా అయితే పట్టుపాన్పు మీద పడుకోబెడితే ఎట్లా సుఖం లేదో మనకు కూడా అంతే. అయితే మనకి నిజమైనటువంటి సుఖం శాంతి ఎప్పుడు వస్తుంది? చేపని చెరువులో వేసినట్టుగా మనం మన స్వస్థానానికి కనుక వెళ్ళిపోతే అప్పుడు హాయి, ఆనందం. అక్కడ సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి శాంతిని పొందడం జరుగుతుంది. ఇక 7వ విషయం, మనలోనే ఉన్నటువంటి ఆనందం అనేటువంటి నిధిని మనం వదిలిపెట్టి
అల్పమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల కోసం, వస్తువుల కోసం, భోగాల కోసం పరుగులు తీస్తూ ఉన్నాం. ఈ శాశ్వతమైనటువంటి, అనంతమైనటువంటి, అఖండమైనటువంటి ఆనందం అనేటువంటి నిధి ఇక్కడ ఉంటే, ఒక తరగనటువంటి కొండ పర్వతం లాంటిది ఇక్కడ ఉంటే, దీన్ని వదిలిపెట్టి అల్పమైనటువంటి వాటి కోసం చిత్తు కాగితాలు ఏరుకున్నట్టుగా వాటి కోసం మనం పరుగులు తీస్తూ ఉండటం గొప్ప తెలివి తక్కువతనం. తెలివి తక్కువతనం మాత్రమే కాదు, జీవితాన్ని వృధా చేసుకోవటం కూడా. ఇది మనం గమనించాలి. ఎందుకని ఆ చిత్తు కాగితాలు ఏరుకున్నట్టుగా ఈ ప్రాపంచికమైనటువంటి సుఖభోగాల కోసం పరుగులెత్తుతూ ఉంటే మన స్వరూపంలో మనం ఉండటానికి, మనం ప్రయత్నం చేయడానికి వీల్లేదు. మానవ జన్మ వచ్చినందుకు ఏం చెయ్యాలో దాన్ని చేయటానికి మనకు అవకాశం దొరకదు, మనకి టైం దొరకదు. నాకు టైం లేదండి, టైం లేదండి అని అంటుంటాం కదా. ఎందుకనంటే అదే ఆ చిత్తు కాగితాలు ఏరుకునే పనిలో మనకి టైం దొరకటల్లా. కాబట్టి మనం మన యొక్క స్వరూపంలో మనం నిలవాలన్నా, మన ఆనందాన్ని మనం పొందాలన్నా, మనలోనే ఉన్నటువంటి ఆనందమైనటువంటి నిధిని అందుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. ఇక 8వది విశ్వ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం ఒక్క విషయాన్ని రూఢి చేస్తున్నది. అదేమిటంటే జ్ఞానం వల్లనే ముక్తి, జ్ఞానే నైవతు కైవల్యం అన్నారు. కాబట్టి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందటం ద్వారానే నీ స్వస్థితిని నువ్వు చేరుకొని శాశ్వతమైనటువంటి ఆనందంలో నిలుస్తావు అని మనకి శాస్త్రాలు చెబుతున్నటువంటి విషయాన్ని రూఢిగా నమ్మాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇక 9 పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, దైవ కార్యాలు, యజ్ఞయాగాదులు, తీర్థయాత్రలు, భజనలు, వ్రతాలు, పారాయణలు మొదలైనటువంటి వాటి వల్ల ధనవంతులుగానైనా జన్మిస్తాం, సుఖభోగాల్ని అందుకుంటాం, లేదా స్వర్గ సౌఖ్యాలనైనా అనుభవిస్తాం. కానీ మోక్షం మాత్రం రాదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే జనన మరణ వలయం నుంచి, సంసార జన్మ మరణ చెక్క నుంచి తప్పించుకోవటం మాత్రం మనకి కుదరదు. ఎన్ని రకాలైనటువంటి సత్కార్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఏమి చేసినప్పటికీ కూడా మోక్షం అనేటువంటిది రాదు. మంచి జన్మ రావచ్చు, అలాగే స్వర్గభోగాలు అనుభవించవచ్చు, వాటి తర్వాత మళ్ళీ జన్మ ఉంది. ఇక 10వ విషయం కర్మలు కార్యములందు, చిత్తము దైవమందు, హాత్మే కామ్ దిల్ మే రామ్ అన్నాడు కబీర్ దాస్. అంటే మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దేహం ద్వారా పనులన్నీ జరిగిపోతున్నా మనస్సు మాత్రం పరమాత్మ యందు నిలవాలి. అలా పరమాత్మ యందు నిలుపుతూ మన కర్మలు మనం చేసుకుంటూ ఉండొచ్చు, మన పనులు మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఇక 11 రోజంతా కూడా నువ్వు ఎన్ని కార్యక్రమాల్లో మునిగిపోయినా కనీసం 2 గంటల పాటు నీ నిజ కార్యక్రమంలో ఉండిపోవాలి. మిగిలినవన్నీ నీ కార్యక్రమాలు కాదు, అవి దేహానికి సంబంధించిన కార్యక్రమాలని నా కార్యక్రమాలు అనుకొని అవన్నీ చేస్తూ ఉన్నావు. సరే, తప్పదు. ఎందుకనంటే బుద్ధి మనకు అక్కడే ఉన్నది కాబట్టి, అక్కడి నుంచి బుద్ధిని లాగాలంటే అది బాగా ఇక్కడ అంటుకొని ఉంది కాబట్టి, బాగా ఎర్రడైట్ పెట్టి అంటించారు కాబట్టి బుద్ధి రావటం లేదు కాబట్టి, సరే ఆ వ్యవహారాల్లో ఉన్నా కనీసం రోజుకి 2 గంటల పాటు దైవ కార్యంలో, అంటే దైవ కార్యం అని అంటే నీ నిజ కార్యంలో, అంటే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నంలో నువ్వు నిమగ్నమై ఉండాలి. అంటే శ్రవణ మన్న నిధిధ్యాసంలో గడపాలి. ఇక 12వది ప్రాపంచికమైనటువంటి సుఖభోగాలు బాగా సమృద్ధిగా మనకి లభించి, అంటే పెద్దలు సంపాదించింది కానీ లేదా మనమే సంపాదించుకున్నది కానీ
ఏదైనా ఉండి ఆ సుఖాల్లో మునిగిపోయినటువంటి వాళ్ళకి పరమలక్ష్యమైనటువంటి మోక్షాన్ని చేరుకునేటువంటి అవకాశం, అదృష్టం ఎన్నటికీ రాదు. అందుకనే జీసస్ క్రీస్తు కూడా ఒక మాట అంటాడు, సూది బెజ్జంలో నుంచి ఒంటినైనా సరే పంపించవచ్చు, కానీ బాగా సంపదలు ఉన్నటువంటి వాడికి మోక్షం అనేటువంటిది అన్నటికీ లేదు అని. కనుక సుఖభోగాల్లో మునిగి తేలటం అదే ప్రధానం అనుకోవటం, ఇది మన యొక్క జన్మ సార్థక్యతకి హాని కలిగిస్తుంది. ఇక 13వ విషయం, నీవు ఆనంద స్వరూప పరమాత్మవే అని తెలియజేసి అనిత్యమైనటువంటి ఈ దేహాలపైన, ప్రాపంచికమైనటువంటి సుఖభోగాలపైన వ్యామోహాన్ని తొలగించి నిజమైనటువంటి వైరాగ్యాన్ని కలిగిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని బోధించేటువంటి గురువే నిజమైనటువంటి సద్గురు. ఇక లౌకికమైనటువంటి ప్రపంచాన్ని గురించి, లౌకికమైనటువంటి విషయాలని గురించి చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా సద్గురువులు మాత్రం కాజాలరు. వాళ్ళు కూడా గురువులు అనొచ్చు, కానీ వాడు సద్గురువులు మాత్రం కాదు. ఇక 14వది, ఆధ్యాత్మిక రంగంలో ప్రగతిని గనక సాధించాలి అంటే, ముక్తిని గనక పొందాలి అంటే సద్గురువు, సజీవ సద్గురువు అంటే జీవించి ఉన్నటువంటి సద్గురువు తప్పనిసరి. ఇది కూడా మనం గ్రహించాలి. ఇక 15వది, గురువు లేకుండా ఈ మార్గంలో ఎన్నటికీ కూడా పయనించవద్దు. ఎందుకనంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఈ మాత్రం దానికి గురువు కావాలన్నా మనకు గ్రంథాలు ఉన్నాయి కదా, లేకపోతే మనం టీవీ పెట్టుకుంటే ఎవరో ఒకరు చెబుతుంటారు కదా, మనం ఇంట్లో నుంచి కదలటం ఎందుకు అనవసరంగా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ దారిలో ఎదురయ్యేటువంటి ప్రమాదాల నుంచి నిన్ను రక్షించేటువంటి వాడు సద్గురువు గనక, ఆ సద్గురువు యొక్క సమక్షంలోనే నీవు జ్ఞానాన్ని పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 16, నిజమైనటువంటి గురుభక్తి అంటే గురువు యొక్క ఆజ్ఞని తూచా తప్పక పాటించడం. ఆయన ఏదో చెబుతాడులేండి, అన్నీ మనం పట్టించుకుంటామా అనేటువంటి భావన లేకుండా గురువు ఏమి చెప్పాడో దాన్నే తప్పనిసరిగా పాటించాలి, దాన్నే ఆచరించాలి అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో, అలా ఎవరైతే ఆచరిస్తారో అదిగో వాళ్ళు నిజమైనటువంటి గురుభక్తి కలిగినటువంటి వాళ్ళు. ఇక 17, సద్గురువుని ప్రేమించటమే భగవంతుణ్ణి ప్రేమించటం. 18, గురువుల యొక్క సాంగత్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా మనలో లోభరూపమైనటువంటి కుక్క మొరుగుతూనే ఉంటుంది. లోభరూపమైనటువంటి కుక్క మొరుగుతూనే ఉంటుంది అంటే లోభబుద్ధి పోకుండానే ఉంటుంది. గురు సమక్షంలో శాస్త్రాలను తెలుసుకుంటున్నప్పటికీ కూడా, గురువు యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నప్పటికీ, గురుభక్తి కూడా మనకి ఉన్నప్పటికీ మనకి ఈ లోభం అనేటువంటిది ఉంటుంది. ఆ లోభబుద్ధి అనేటువంటిది ప్రాపంచికమైనటువంటి కోరికల కోసం, గౌరవ మర్యాదల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం గురువుని వదిలేటట్టుగా చేస్తుంది. ఈ లోభబుద్ధి గురువుని కూడా వదిలేటట్టుగా చేస్తుంది. మూర్ఖ శిఖామణులైనటువంటి వాళ్ళకి, ఇటువంటి మూర్ఖులైనటువంటి వాళ్ళకి ప్రగతి లేకపోగా పొందినటువంటి జ్ఞానం కూడా వృధా అయిపోద్ది. కనుక ఈ లోభం అనేటువంటి దాన్ని కూడా జయించాల్సినటువంటి అవసరం ఉంది. 19వది, నీకు ఏమి తెలిసినా తెలియకపోయినా, అక్షర జ్ఞానం లేకపోయినా, అబ్బాయి నాకు చదువు రాదండి, ఏం పర్వాలేదు, దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. పరమాత్మ సాక్షాత్కారం కావాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో, దృఢమైనటువంటి నిశ్చయంతో సద్గురువుని ఆశ్రయించు.
నీ సర్వస్వము కూడా ఆయన పాదాల వద్ద సమర్పించు, నీకు తప్పకుండా సాక్షాత్కారం లభిస్తుంది. ఇక 20, ఒక్క గడియారం ఉంటే టైం తెలుస్తుంది. మన ఇంట్లో 2, 3 అక్కడ గదిలో ఆ గదిలో ఒకటి ఈ గదిలో ఒకటి కనుక పెట్టుకున్నామంటే సందేహాలు వస్తాయి. అదేవిధంగా ఒక్క గురువుని కనుక నమ్ముకున్నట్లయితే సత్యం తెలుస్తుంది. అందరి వెంట పడితే అగచాట్లు మిగులుతాయి. కనుక ఈ విషయం కూడా ప్రధానమైనటువంటిదే. 21, గురువు నీకు దీక్షనిచ్చి ఆత్మజ్ఞానాన్ని అందించిన తర్వాత నీవెవరో నిజస్వరూపం ఏమిటో తెలియజెప్పిన తర్వాత ఇక నీవు నీ స్వరూపమైనటువంటి ఆత్మను అనుసంధానం చేసుకోవాల్సిందే. గురువు మంత్రదీక్షనిస్తాడు, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు, నీ యథార్థ స్వరూపం ఏమిటో తెలియజెప్తాడు. ఇవన్నీ తెలియజెప్పిన తర్వాత నీవు ఇంకా సగుణ రూపమైనటువంటి భావాల్లో ఉండకూడదు, అవి నిర్గుణ భావాలే ఉండాలి. అంటే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవటానికే ప్రయత్నం చేయాలి, ఆత్మని అనుసంధానం చేయాలి, ఆత్మానుసంధానం బ్రహ్మానుసంధానం చేయాలి. నేను బ్రహ్మాన్ని అనేటువంటి నిశ్చయానికి రావాలి. నీకు ఇష్టమైనటువంటి పనులు చేయటం కాదు, నీకు శ్రేయస్సు కలిగించేటువంటి పనులు చేయాలి. సాధారణంగా లోకంలో చాలామంది గురువులు అనుకునేటువంటి వాళ్ళు, మహాత్ములు అనుకునేటువంటి వాళ్ళు కూడా బాగా ఇష్టమైనటువంటి వాటిని చెబుతూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన వాటిని చెప్పరు. అంటే వాళ్ళకి మనసుకు సంతోషం కలిగినటువంటి వాటిని చెప్తారు, అంతేగాని కష్టమైనా సరే వాళ్ళకి శ్రేయస్సు కలిగించేటువంటిది ఏదైతే ఉందో దాన్ని చెప్పరు. దాన్ని చెప్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకే జాగ్రత్తగా నీ శ్రేయస్సు కోసమే నువ్వు పాటుపడాలి. 22, భగవత్ సాక్షాత్కారం కలగాలంటే లేదా ముక్తిని లేదా మోక్షాన్ని కనుక పొందాలంటే చిరకాలం గురువుని సేవించి పూజించాలి. ఇదే ఏకైక మార్గం. గురువుని విడిచినటువంటి వాడు ఎంత తపస్సు చేసినా ముక్తిని పొందలేడుగాక పొందలేడు. 23, ఎంతటి వాడైనా సరే చేసినటువంటి కర్మఫలాలు తప్పకుండా అనుభవించవలసిందే. కనుక ప్రారబ్ధాన్ని నిర్లిప్తంగా అనుభవించు, పురుషార్థాన్ని ఉత్సాహంతో నిర్వర్తించు. ప్రారబ్ధాన్ని నిర్లిప్తంగా అనుభవించు, తప్పదు. ఎట్లా? పురుషార్థాన్ని జాగ్రత్తగా ఉత్సాహంతో నిర్వర్తిస్తూ ఉండాలి. ఇక 24, జీవుడెవరు, దేవుడెవరు? జీవుడంటే తన యొక్క నిజస్వరూపం సచ్చిదానంద స్వరూపం అని తెలియక, ఆత్మని తెలియక దేహమే తానని భావిస్తూ కర్మలు చేస్తూ కర్మఫలాలు అనుభవిస్తూ ఉండేవాడు జీవుడు. మరి ముక్తుడెవరు? తాను యథార్థంగా ఆత్మని, ఆత్మ అంటే పరమాత్మే అని గ్రహించి పరమాత్మగా కేవలంగా ఉండేటువంటి వాడు ముక్తుడు. అటువంటి ముక్తుడు కావాలంటే గురు పాదాలని పట్టి ఉంచాలి. 25, ఆనందాన్ని ప్రపంచంలో వెతుక్కుంటూ కోట్లాది జన్మలు వృధా చేశాం. అయితే ఆ సంగతి మనకేం తెలియదు. మనకి మిగతా జన్మలన్నీ మనకేం గుర్తులేవు, ఈ జన్మ ఒక్కటే. కానీ నిజం ఏమిటంటే కోట్లాది జన్మలు గడిచిపోయింది. కోట్లాది మానవ జన్మలు కాదు, ఎన్నో రకాలైనటువంటి జన్మలు. కారణం ఏమిటంటే జీవ పరిణామ సిద్ధాంతంలో అమీబా దగ్గర నుంచి కోతి వరకు వచ్చి ఆ కోతి నుంచి మానవుడు అవుతున్నాడు. ఇది జీవ పరిణామ సిద్ధాంతం. అంటే ఎన్నో రకాలైనటువంటి జంతు జన్మలు ఎత్తి పురుగులుగా పుట్టగా పుట్టి చివరికి మానవ జన్మ వస్తుంది. మళ్ళీ మానవ జన్మ వచ్చిన తర్వాత దాన్ని నువ్వు జంతువుగా ప్రవర్తించి జంతు జన్మలు తెచ్చుకోవచ్చు, మానవుడిగా ప్రవర్తించి మానవ జన్మలు తెచ్చుకోవచ్చు, దైవంగా ప్రవర్తించి దైవ జన్మలు తెచ్చుకోవచ్చు, దేవ జన్మలు తెచ్చుకోవచ్చు. ఏ జన్మలు తెచ్చుకున్నా ఇబ్బందే కనుక ఏ జన్మ లేకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, మోక్షాన్ని పొందాలి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఇది ఒక్కటే జన్మ కాదు, మనకి కోట్లాది జన్మలు, లక్షలు కాదు
కోట్లాది జన్మలు గడిచిపోయినాయి. ఎందుకంటే ఇంత గట్టిగా చెబుతున్నానంటే ఒక రోజులో కొన్ని లక్షల జన్మలు గడిచిపోతాయి సూక్ష్మజీవులకి పురుగులకి. పుడితే చస్తాయి. ఒక నిమిషంలో ఓ 10 జన్మలు 15 జన్మలు గడిచిపోతాయి. ఆ లెక్క ప్రకారంగా మనం చూస్తే కోట్లాది జన్మలు అంటే ఏమీ కూడా ఆశ్చర్యం లేదు. మరి కోట్లాది జన్మలు ఎత్తాం, వాటన్నిటినీ వృధా చేసుకున్నాం. వృధా చేసుకున్నామని ఎట్లా తెలిసింది? ఇదిగో ఇప్పుడు మళ్ళీ పుట్టాం కాబట్టి అదే వృధా చేసుకోండి. మరి వెనక్కి తిరిగి చూస్తే ఏం మిగిలింది నీకు? అవన్నీ ఏమైనా గుర్తున్నాయా? వాటిలో ఉన్న ఆనందం గుర్తుందా? వాటిలో ఉన్న దుఃఖం గుర్తుందా? ఏమీ లేదు. కాబట్టి ప్రతి జన్మలో కూడా సుఖమో దుఃఖమో ఏదో ఒకటి ఉంటుంది కదా, అవన్నీ కూడా ఏమీ గుర్తులేదు. కాబట్టి వెనక్కి తిరిగి చూస్తే మనకి ఏం మిగిలిందని అంటే ఏమీ లేదు. ఆయా జన్మల్లో సంపాదించి మూటగట్టుకొని వచ్చినటువంటి పుణ్య పాప కర్మఫలాలు వాసనలు అవి మాత్రం మనకి మిగిలి. అంటే మానవ జన్మలు ఎన్నో ఎత్తి ఆ మానవ జన్మల్లో మనం ఎన్నో రకాలైనటువంటి కర్మలు చేస్తే కర్మఫలాలు వచ్చినాయి, ఆలోచనలు చేస్తే వాసనలు వచ్చినాయి. ఆ వాసనలు కర్మఫలాలు మూట కట్టుకొని ఒక జన్మ నుంచి ఒక జన్మకి మనం తీసుకొని వస్తూ ఉన్నాం. కాబట్టి మనకి ఏం మిగిలింది అయ్యారంటే అవి మిగిలి. ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు అంతకుముందు జన్మలో ఒక 4 ఇళ్ళు కట్టించావు, బ్రహ్మాండమైనటువంటి ఇళ్ళు, ఒక్కొక్కటి 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఉండే ఇళ్ళు కట్టించావు. ఇప్పుడు ఈ జన్మకి వచ్చావు. మరి ఇప్పుడు ఆ ఇళ్ళు ఏమైనా నీకు ఉన్నాయా? లేవు. కానీ ఆ ఇళ్ళు కట్టించడానికి డబ్బు సంపాదించడానికి చేసినటువంటి మోసాలు పాపాలు ఏమైనా కనుక ఉన్నాయనుకోండి, అవి మాత్రం నీకే వచ్చేస్తాయి. ఇళ్ళేమో ఎవరికో పోతాయి. ఆ చేసినటువంటి పాపాలు పుణ్యాలు మోసాలు అవి మాత్రం నీకు వస్తాయి. అందుకనే మనం ఒకసారి జాగ్రత్తగా వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. అందుకనే ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లక్షలాది కోట్లాది మానవ జన్మలు ఎత్తాం. అన్ని జన్మల్లో కూడా సుఖాలు భోగాలు అనుభవించుండొచ్చు. ఇప్పుడు అవన్నీ కూడా మనకేమి లేవు. మరి మనకేం మిగిలింది? ఏం మిగిలిందంటే పాపాలు పుణ్యాలు వాసనలు కర్మఫలాలు వాసనలు అవి మాత్రం మనం మూట కట్టుకొని తెచ్చుకుంటున్నాం. మరి ఈ జన్మ కూడా అలాగే వృధా చేసుకుంటే, ఈ జన్మలో కూడా నువ్వు బాగా సంపాదించాలనుకున్నావు, 10 ఇళ్ళు కట్టుకున్నావు, లేకపోతే ఇంకా ఏదో సంపాదించుకున్నావు, మూటలు కట్టుకున్నావు, చాలా బ్రహ్మాండంగా ఉంది, నేను అంతటివాడిని అన్నావు, మిలియన్లు ట్రిలియన్లు ఆస్తులు ఉన్నాయి, రైట్, బాగానే ఉంది. మరి పోయిన తర్వాత ఏముంటుంది? మళ్ళీ ఇంతే. దీంతో నీకు ఏ సంబంధం లేదు. కానీ ఇక్కడ చేసినటువంటి పాపపుణ్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రం నువ్వు తీసుకెళ్తావు. మళ్ళీ జీవితం మొదటి నుంచి ప్రారంభం కావాల్సి. కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అని అంటే, ఈ జన్మల్ని కూడా వృధా చేసుకోకుండా ధనం కోసం కానీ వస్తువుల కోసం కానీ భోగాల కోసం కానీ పదవుల కోసం కానీ కీర్తి ప్రతిష్టల కోసం కానీ పరుగులు తీయకుండా అన్నీ సంపాదించి అన్నింటినీ కూడా వదిలిపెట్టి హీనంగా దీనంగా మన యొక్క మూటలు మోసుకొని పోవటమే అదే మనం చేయాలనా అంటే కానే కాదు. అలా చేయకూడదు. ఈ జన్మను అట్లా వృధా చేసుకోకూడదు. మరి ఏం చేయాలి? ఆనందాన్ని వెతుకు. అది నీలోనే ఉంది. నీలోనే ఉన్నటువంటి ఆనందాన్ని, అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని వెతుకు. ఆనందాన్ని అంతరంగంలోనే వెతకాలని చెప్పేటువంటి వాడే సద్గురువు. ఇక 26 100 సంవత్సరాలు శరీర మనోబుద్ధులతో చేసేటువంటి భక్తి కన్నా ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైనటువంటి సత్పురుషులతో ఒక్క ఘడియ సాంగత్యం చేయడం చాలా గొప్ప విషయం. అది నీకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఎటు పరిగెత్తాలో నీకు తెలియజెప్పేది, నీకు ఆ మార్గం తెలిసేది ఆ సత్పురుషుల యొక్క సాంగత్యం వల్లనే అని మనం గ్రహించాలి. ఉప్పుగల్లు సముద్రం నుంచి దూరమైపోయి ఎంత దూరం తిరిగినా దానికి తిప్పలు తప్పవు. ఎందుకంటే ఉప్పుగల్లు కొనుక్కున్నారనుకోండి, ఏం చేస్తారు? దాన్ని రోట్లో వేసి బాధేస్తారు, లేకపోతే మిక్సీలో వేసి తిప్పుతారు మెత్తగా కావటం కోసం. ఈ తిప్పలన్నీ దానికి తప్పాలంటే మళ్ళీ అది సముద్రాన్ని చేరాలి. ఎందుకంటే సముద్రం నుంచి వచ్చింది, సముద్రాన్ని చేరితే దానికి తిప్పలన్నీ తప్పిపోతాయి, హాయిగా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఆత్మ అనేటువంటిది పరమాత్మ నుంచి దూరం అయిపోయి
ఎన్ని జన్మలెత్తినా మనకి తిప్పలు తప్పవు. మళ్ళీ ఆత్మ ఆ పరమాత్మతో ఐక్యమైనప్పుడే హాయిగా ఆనందంగా శాశ్వతమైనటువంటి శాంతితో ఉంటుంది. 28 ఒక పండు చెట్టు నుంచి కనుక రాలి పడిపోయినట్లయితే దాన్ని మళ్ళీ చెట్టుకు అతికించడం సాధ్యం కాదు. అలాగే మానవ జన్మ లభించి కూడా దానిని సద్వినియోగం చేసుకోకుండా రాలిపోయినట్లయితే మళ్ళీ మానవ జన్మ వస్తుందనేటువంటి నమ్మకం లేదు. కాబట్టి ఈ జన్మలోనే ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించు, లేదా ఎప్పుడో ప్రారంభించినటువంటి యాత్రను కొనసాగించు. 29 అందరు జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటిది, ఒక్కసారి నీ అంత్య సమయాన్ని కన్నుల ముందుకు తెచ్చుకో. అంటే ఇంకా కాసేపటికో రేపో ఎల్లుండో నా ప్రాణం పోబోతా ఉంది, దాన్ని ఒక్కసారి కళ్ళ ముందుకు తెచ్చుకోవాలి. అలా కళ్ళ ముందుకు తెచ్చుకొని చూస్తే అప్పుడు నీకు ఎవరు సాయపడతారో, నీకు ఎవరు తోడొస్తారో, ఇది ఎవరంతా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇంటి దగ్గర కూర్చొని జాగ్రత్తగా ప్రశాంతంగా ఆలోచించుకోవాలి. ఆ అంత్య సమయాన్ని నీ కళ్ళ ముందుకు తెచ్చుకుంటే అప్పుడు నీకు ఎవరు సహాయపడతారు, ఎవరు నీతో పాటుగా వస్తారు, నువ్వు సంపాదించినటువంటి ఏ వస్తువు నీతో పాటుగా వస్తుంది, ఇది ఆలోచించుకో. ఏవి కూడా నీతో రావు, ఎవరు కూడా నీతో రారు. చివరికి నువ్వు ఎంతో అభిమానించుకున్నటువంటి ఈ శరీరం కూడా నీతో పాటుగా రాదు. దీన్ని కూడా ఇక్కడే వదిలిపెట్టిపోవాలి. ఇక్కడ ఏది తెచ్చుకున్నావో మొత్తం ఇక్కడే వదిలిపెట్టిపోవాలి. ఈ విషయాన్ని తెలుసుకుంటే మరి నీకు దారిభత్యం ఏమిటి అంటే, నువ్వు వెళ్ళటానికి నీకు కావాల్సినటువంటి దారిభత్యం కావాలి కదా, అది మనం ఆలోచించుకోవాలి. ఇక 30 పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా చావు తప్పదు. కాబట్టి ఒక పవిత్రమైనటువంటి లక్ష్య సాధన కోసమని ఈ జన్మని కనుక వినియోగించుకొని విజయ పరంపరతో ముందుకు వెళ్ళి ఈ దేహాన్ని సాధించడం చాలా గొప్ప విషయం. అప్పుడే జన్మ సార్థకం. కనుక ప్రతి వ్యక్తి కూడా చావు అనేటువంటిది ఎప్పుడో ఒకప్పుడు ఉంది. కాబట్టి ఈ జన్మని ఒక పవిత్రమైనటువంటి కార్యం కోసం దీన్ని ఉపయోగించుకోవాలా, అది తెలియగలిగినటువంటి వాడి పని. మిగిలినటువంటి ఎన్ని గొప్ప గొప్ప సంపదలు వచ్చినా, లౌకికమైనటువంటి ఏ సుఖాలు భోగాలు వచ్చినా అదంతా ఏం గొప్పవేం కాదు, దీనిలాగా గొప్పవి కాదు. ఎందుకనంటే వస్తే అనుభవిస్తావు, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అనుభవిస్తావు, మళ్ళీ జన్మలు వస్తాయి, మళ్ళీ అనుభవించాలా, మళ్ళీ జన్మలు వస్తాయి, మళ్ళీ అనుభవించాలా. కనుక దీన్ని ఓ పవిత్రమైనటువంటి కార్యానికి, ఈ జన్మ సార్థక్యానికి ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మనం ఈ రోజున చెప్పుకున్నటువంటి విషయాల్లో మీకు బాగా మనసుకు నచ్చినటువంటివి, బాగా ఇష్టమైనటువంటివి, బాగా సులువుగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తూ మన జీవితాలన్నింటినీ కూడా చక్కగా సార్థకం చేసుకుందాం. అలా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇంతకు